ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు సిఆర్డీఏ సమావేశం జరిగింది. ఎన్టీఆర్ జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. గంజాయి రవాణాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి వంగల్పూడి అనిత అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2వ జాతీయ లోక్ అదాలత్ను ఈరోజు నిర్వహించారు. రానున్న 2 రోజుల్లో ఉత్తర కోస్తాంధ్రలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తల వివరాలు. రాజధాని అమరావతి పరిధిలో అదనంగా 20,494 ఎకరాల మేర భూ సమీకరణకు సిఆర్డీఏ ఆమోదం తెలిపిందని పట్టణాభివృద్ధి పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ వెల్లడించారు. ఈరోజు ఉండవల్లిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 50వ సిఆర్డీఏ సమావేశం జరిగింది. ఆ వివరాలను మంత్రి నారాయణ పాత్రికేయులకు వెల్లడిస్తూ మొత్తం 7 అంశాలను సిఆర్డీఏ సమావేశంలో ఆమోదించామని చెప్పారు. సిబిఐ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ, ఎంఎస్కే ప్రసాద్ క్రికెట్ అకాడమీ, కిమ్స్ సహా 16 సంస్థలకు 65 ఎకరాల మేర భూ కేటాయింపులకు సిఆర్డీఏ ఆమోదం తెలిపిందని మంత్రి పేర్కొంటూ, ఎవరైతే 10,000 సిట్టింగ్ ఉండే కన్వెన్షన్ సెంటర్ కడతారో వాళ్ళకైతే 2.5 ఎకర్స్ చదువుగా, అలాగే 7,500 నుంచి 10,000 సీటింగ్ అయితే దానికి 2 ఎకరాలు. ఈరోజు అథారిటీ దాన్ని ఫైనలైజ్ చేసింది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 2 ఏకర్స్, స్టేట్ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబ్ 5 ఎకరాలు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి మరొక 2 ఎకరాలు, బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళకి 0.5 ఎకర్ ఇచ్చేందుకు ఈరోజు అథారిటీ ఆర్డీఏకి యాక్చువల్గా అప్రూవ్ చేయడం. 100% అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే డిజైన్ చేసామో పూర్తవుతుంది. ఎన్టీఆర్ జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. విజయవాడలో నియోజకవర్గ దార్శనిక ప్రణాళికలు స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్పై ఈరోజు కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా ప్రణాళికపై కలెక్టర్ లక్ష్మీసా వివరాలు అందించగా 7 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రణాళికలను ఆయా నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో 2047 నాటికి 18.23 లక్షల కోట్ల రూపాయల జీడీపీని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని తెలిపారు. సుపరిపాలనలో P4 కార్యక్రమం కీలక అధ్యాయమన్నారు. స్వర్ణాంధ్ర లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళికల రూపకల్పన జరిగిందని మంత్రి పేర్కొన్నారు. అమరావతి నుంచి అనేక ప్రాంతాలకు వెళ్లేలా ప్రధాన రహదారులు అనుసంధానం చేస్తామన్నారు. గంజాయి రవాణాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా ధర్మవరం గ్రామంలో ఈరోజు పర్యటించిన హోంమంత్రి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను మంత్రి వివరించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలన పారదర్శకంగా సాగుతోందని, ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు పథకం ప్రారంభమవుతుందని వెల్లడించారు. పాయకరావుపేట నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు రానున్నాయని ప్రకటించారు. ఈగల వ్యవస్థ ద్వారా గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామని తెలిపారు. గంజాయి కేసుల్లో పట్టుబడిన వారిని కఠినంగా శిక్షిస్తున్నామని హోంమంత్రి తెలియజేస్తూ, ఈరోజు గాంజా అన్నది ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటే దాన్ని కూడా అరికట్టడానికి మన పీడీ యాక్ట్ కూడా పెట్టేసి రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేసే పరిస్థితి ఉంటుంది. ఇంకా పరిస్థితి ఎలా అవుతుందంటే రేపు పొద్దున గాంజా తీసుకున్నారని దొరికితే వాళ్ళ తాలూకా సంక్షేమ కార్యక్రమాలు కూడా ఆగిపోయే పరిస్థితులు కూడా రావచ్చు. గాంజా అనేది పిల్లలు తీసుకుంటే జీవితాలు నాశనం అయిపోతున్నాయి. దీని మీద చాలా పెద్ద దృష్టి పెట్టాం. జాతీయ లోక్ అదాలత్లో ఇచ్చిన తీర్పు అత్యుత్తమ తీర్పు అని శ్రీకాకుళం జిల్లా న్యాయస్థానం లోక్ అదాలత్ న్యాయమూర్తి కె. హరిబాబు అన్నారు. ఈరోజు శ్రీకాకుళం జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ను నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి కె. హరిబాబు మాట్లాడుతూ ఈ జాతీయ లోక్ అదాలత్లో సుమారు 4,000 కేసులను రాజీ చేసే అంచనాలతో 19 బెంచ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ కోరారు. జిల్లా కోర్టు సముదాయంలో జాతీయ లోక్ అదాలత్ను ఆమె ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి ఈ లోక్ అదాలత్ ఎంతో ఉపయోగకరమన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కుటుంబాల్లోని పేదరికాన్ని నిర్మూలించడానికి ప్రభుత్వం బంగారు కుటుంబం కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతతో చేపట్టిందని
పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంపై అధికారులతో కలెక్టర్ ప్రత్యేక కార్యశాల నిర్వహించి ఈరోజు పలు సూచనలు చేశారు. జిల్లాలో 42,817 బంగారు కుటుంబాలు ఉన్నాయని, ఆ కుటుంబాలను మార్గదర్శితో సమన్వయం చేయాలన్నారు. బంగారు కుటుంబం, మార్గదర్శి మధ్య అంతరాన్ని పూడ్చడానికి అధికారిక బృందం స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు. కుటుంబ అవసరాలను తెలుసుకుని మార్గదర్శితో సమన్వయం చేసుకోవడానికి సర్వే నిర్వహించాలని కలెక్టర్ సచివాలయాల సిబ్బందిని ఆదేశించారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిని కార్పొరేట్ ఆసుపత్రి మాదిరిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఈరోజు వైరస్ రీసెర్చ్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీ నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ ల్యాబ్లో అన్ని రకాల పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని, 3 నెలల్లో ల్యాబ్ పనులు పూర్తయి సేవలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఆసుపత్రిలో ఉన్న ఓపీ బ్లాక్ను నూతనంగా నిర్మించాలని ముఖ్యమంత్రిని కోరామని మంత్రి పేర్కొంటూ, ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వైరాలజీ డిపార్ట్మెంట్ కి సంబంధించిన బిల్డింగ్ సపరేట్ ఉండాలా. ఎందుకంటే వైరాలజీ అనేది ఇట్స్ వెరీ క్రూషియల్. టెస్ట్లు చేసేది మామూలు ల్యాబ్ లో ఉన్నట్లు ఉండదండి. చాలా సేఫ్టీ ప్రికాషన్స్ అవి ఉంటాయి కాబట్టి సపరేట్ బిల్డింగ్ శాంక్షన్ చేయడము వితిన్ 3 months లో కంప్లీట్ చేయాలనే ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అనేది ఇట్ ఈస్ అవర్ టాప్ మోస్ట్ ప్రయారిటీ. ఆల్సో చాలా డెవలప్ చేసేది ఉంది. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలా, కార్పొరేట్ స్థాయిలో హాస్పిటల్ గ్రో కావాలనే ఉద్దేశంతో ఈ డెవలప్మెంట్ వర్క్స్ అన్ని టేకప్ చేయడం జరుగుతుంది. నెల్లూరు నగరంలోని స్వర్ణాల చెరువులో రేపు మొహరం సందర్భంగా నిర్వహించే రొట్టెల పండుగ కోసం విస్తృత ఏర్పాట్లు చేశామని కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. రొట్టెల పండుగ నిర్వహించే ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ జి కృష్ణకాంత్తో కలిసి కలెక్టర్ ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వాహనాల పార్కింగ్ కోసం 12 ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, స్వర్ణాల చెరువు స్నానాల ఘాటు వద్ద గజ ఎత్తగాళ్లను నియమించామని చెప్పారు. పండుగకు వచ్చే భక్తులు సేద తీరేందుకు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో బోటింగ్ సౌకర్యం కల్పించామని తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్లో గుండె సంబంధిత వైద్య విభాగం నూతన సేవలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఈ సేవల్లో భాగంగా 7th జనరేషన్ బైప్లేస్ క్యాథ్ ల్యాబ్ ట్రెడ్మిల్ టెస్ట్ టీఎంటీ మెషిన్ను ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అవంతం శాంతాసింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ అధునాతన వైద్య సేవలు మంగళగిరి ఎయిమ్స్ను మరింత ముందంజలో నిలుపుతాయని పేర్కొన్నారు. రోగులకు ఆరోగ్య భద్రతను పెంచడంతో పాటు మంచి ఫలితాలను మెరుగుపరుస్తూ ప్రపంచ స్థాయి రోగ నిర్ధారణ, ఇంటర్వెన్షనల్ సేవలను అందించడానికి తమకు వీలు కల్పిస్తుందని ఆయన పేర్కొంటూ, inform you that we have inaugurated very advanced biplane cath lab. This will be so useful for people of the Andhra Pradesh as well as for the country. So we are wanted to congratulate the Department of the Cardiology. But I am very, very happy. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 10వ తేదీన జిల్లాలో అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ మెగా పేటీఎం 2.0 కార్యక్రమాన్ని నిర్వహించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాల అధికారులు విద్యాశాఖ అధికారులతో కలిసి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ యానాం మీదుగా దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ గాలులు వీస్తున్న కారణంగా ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాలలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు సిఆర్డీఏ సమావేశం జరిగింది. ఎన్టీఆర్ జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. గంజాయి రవాణాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2వ జాతీయ లోక్ అదాలత్ను ఈరోజు నిర్వహించారు. రానున్న 2 రోజుల్లో ఉత్తర కోస్తాంధ్రలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. రాత్రి 8:30 జాతీయ వార్తలు వింటారు.